వెల్కమ్ టు ఎస్వే న్యూస్. గాజువాక న్యూస్ స్పాట్ పోలీస్ స్టేషన్లో మొన్న జలమూరి రాధా అనే యువత మహిళపై లోకనాథం అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ 65వ వార్డు కార్పొరేటర్ బినామీగా వ్యవహరిస్తూ హౌస్ సైట్లను కబ్జా చేస్తుంటాడు. ఇందులో భాగంగానే సదరు జలమూరి రాధా సైట్ ఆక్రమించే క్రమంలో వాదోపవాదాలు జరిగాయి. బాధితురాలు ఎంతటికీ మాట వినకపోవడంతో లోకనాథం అనే వ్యక్తి అక్కడ తప్పులకు అగ్గిపెట్టి కాలుస్తున్న మంటల్లోనికి రాధాని తోసివేశాడు. ఆమె ఇప్పుడు కేజీహెచ్లో జాయిన్ అయ్యింది. ఆమె పరిస్థితి విషమయంగా ఉంది. పోలీసులు ఇప్పటి వరకు నిందితుడిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇన్స్పెక్టర్ కదండి ఆల్రెడీ ఇన్స్పెక్టర్ అంటే ఎవడో మంటలో దోషండి ఎవడో మంటలో దోషండి మీరు ఊరుకుంటారా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ మంటలో దోషం దోష చెప్తారు మాకు పట్టుకునే మరి మీకు మాకు న్యాయం కదా మరి ఎక్కడ జరిగింది న్యాయం? ఆదివారం పడే పోలీసులు పడి అక్కడ కేసీఎస్ పడి మీరు అమ్మాయి నిమ్మకాయలు నిలబెట్టారంటే పెళ్ళికోపు చెప్తారు. ఎట్లా చూస్తున్నారా? ఇదే ఎమ్మెల్యేకి ఇంకోటికి జరిగితే మీరు ఊరుకుంటారు. మీరు పెళ్లి కబుర్ చెప్తారా? చేస్తారా సూత్రం అన్నట్టు మాట్లాడుతున్నారా? అప్పుడు అడిగోళ్ళు ఏంటి ఇష్టం ఎలా రాసుకున్నారు రాసుకుంటే తేడా కాబట్టి మీకు ఎదరికే సీఏగా లేడు అతను పాలకంలో ఉన్నాడు. అధికారానికే పాలకంలో ఉన్నాడు. యూనిఫామ్ కన్నా మినిమం న్యాయం చేయాలి. అర్థం లేకుండా ఏంటంటే చేతి మీద తిరిగినట్టు ఏడైంది. మా మంటలో దోశలు కరెక్ట్గా తిరుగుతా మాత్రం ఎప్పుడు చెప్పారండి? ఎప్పుడు చేసి అక్కడ కోర్టు కట్టేది కదా ఎప్పుడు చేస్తారు చెప్పండి. చెప్పండి ఎప్పుడు చేస్తారు? మా వాళ్ళు రావాలా? మొత్తం సంఘం అంతా రావాలా? చందా పెట్టాలి చెప్పండి. అవును చెప్తాం మీకు ఇదే కార్పొరేట్ ఎమ్మెల్యే అయితే అది గవర్నమెంట్ రెక్కిపోయిందా బాబు? మీకు ఎక్కడైతే మీకు కనపడదు. ఏం లేదండి పవర్ లేకపోతే మీరు ఎలా అవుతారండి? మిగతా వాళ్ళ మీదకి తేడా వస్తే పెట్టుకుని వచ్చేస్తారా? లాంగ్ ఇష్యూ తేడా వస్తేనే పట్టుకుని తీసుకొచ్చే ఇందులో తుమ్మేస్తారా? మంచిగా తీసుకొచ్చి మంటలో వచ్చేస్తే ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చి మర్యాద చేస్తారు. మీరు పెట్టి విషయంలో ఇంట్లో ఉంటారా? మీరు పోలీసు వాళ్ళు నమ్మకం మీరు చేసి మహిళ ఉన్నాయి కాబట్టి ఏం మాట్లాడమండి? మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది యూనిఫామ్ మాకు కూడా రెస్పెక్ట్ ఉండాలి. చెప్తే అప్పుడు వెళ్తుంది అంతే మరిగా అదే మరి కదా. ఎక్కడ దాకా వెళ్ళాలి అక్కడ దాకా వెళ్తాం. మాకు తెలుసు జడ్జీలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, డిపార్ట్మెంట్ ఉన్నారు, అన్నీ మాకు మా ఇంగ్లోనే అన్నీ అందరూ ఉన్నారు. ఏం సార్ ఇప్పుడు స్టేషన్ బెయిల్ ఇచ్చేసి మామూలుగా సగమాలు పంపించారండి. స్టేషన్ బెయిల్ ఇచ్చి కేసు అది 41 అంటే ఏంటంటే స్టేషన్ బెయిల్ కదా. 41 అంటే స్టేషన్ బెయిల్ అంటారా కదా? చెప్పండి స్టేషన్ బెయిల్ అంటారా కదా? ఎవరైనా మంటలో చూస్తే నాకు స్టేషన్ బెయిల్ ఇస్తారు మీరు చెప్పండి. ఎంతమంది చూస్తా చెప్తాను నేను. మీ ఎదురు చూస్తాను కావుతున్నాను 100 మంది చూస్తాను నేను. స్టేషన్ బెయిల్ ఇస్తారని చెప్పండి. మీ ఎదురు కూడా మంటగా మంటలు పడుస్తాను నేను. అందరికి ఇదే న్యాయం చేస్తారంటే ఏంటండి పోలీసు మాట్లాడలేదు. ఎంతమంది చెప్పండి మీరు. మీరు స్టేషన్ బెయిల్ ఇస్తారని చెప్పండి. 100 మంది చూస్తాను ఇక్కడ. మీ ఎదురు ఉంటారా? ఓటు ఆడదాం మంటలో స్టేషన్ బెయిల్ ఇచ్చి మర్యాద చేస్తాం. మీరు ఇదే న్యాయం చేస్తారని చెప్పండి. 100 మంది ఇక్కడ కలుపుతాను నేను కత్తిగా పెట్టి బాగా పెడతా. ఉరకండి సార్ ఉరకండి. ఎవడన్నా ఇలా చేస్తారు కానీ 100 మంది కాదు పెడతారు. మీ ఎదుగుంటా మీ ఎదుగుంటే కాదు పెడతారా? చేస్తారా అదే చెప్పండి. మాట్లాడతారు ఎందుకు ఇచ్చారు మీరు? 41 ఎందుకు ఇచ్చారు? 41 అంటే అర్థం ఏంటి? అర్థం ఉండాలి కదా సార్. మరి మర్యాద చెప్తున్నాను. ఆమె తీసుకొచ్చి అరెస్ట్ చేయబోతామని చెప్తున్నాను. చాలా దూరం వస్తుంది మ్యాటర్. చాలా దూరం వస్తుంది కదా చెప్తున్నాను. ఆడ వచ్చి పోలీసు స్టేషన్ ఉండాలి రేపు మొత్తం మేము అలానే ఆయన అరెస్ట్ చేయబోతామని బాగా చెప్తున్నాను. అది
సెక్షన్ కూడా మార్చండి సార్. మీరు ఎవరండి నన్ను పట్టుకోకుండా కొంచెం గట్టిగా చెప్పండి. మీకు కావాలంటే కాలితే మీరు పోర్టులో ఇస్తాను స్టేషన్లోనే మీకు బెరిచేస్తారంటే మా వాళ్ళంతా 100 మందికి వెళ్తారు రేపు. తీయండి, వీడియో తీయండి. మీరు 41 నోటీసు మటర్ పెట్టి కాలుస్తారంటే 41 బెయిల్ ఇస్తారంటే ఇదే నాకు 41 నోటీసు బెయిల్ గారు ఇస్తారంటే గ్యారెంటీ 100 కలుస్తారు. ఇక్కడ ఎంతమంది కలుస్తారు చెప్పండి. మీరు చెప్పిన తర్వాత ఏమవుతుంది చెప్పండి. మాట్లాడతాం. మటర్ కేసు మంటలో పెట్టి ఆడదాని గారు కాలిస్తే మీరు 41 నోటీస్ ఇచ్చి బెయిల్ ఇస్తాను అంతే కదా, స్టేజ్ బెయిల్ ఇస్తానంటే నేను 100 మంది కలుస్తాను. మీ ఎదురుకుంటా చెప్పండి. మీరు పోలీసులు ఎంకరేజ్ చేస్తారు మీరు గ్యారెంటీగా. మీరు యాక్షన్ తీసుకోవట్లేదా అంటే పేదలు కొని న్యాయం పెద్దలు కొనుక్కొని న్యాయం చేస్తాను అనేసి పెళ్లి మర్యాద మాట్లాడుతున్నారు. అదే మటర్ కేసు అది 397 కాకుండా 354 ఎంక్వైరీలో ఉందో అది చేస్తారు ఇది చేస్తున్నారు అంటారు. ఎవడైనా పడితే ఇలాగే ఉంటుందా మీకు చెప్పండి. చూద్దాం రేపు అయితేనే. అలాగైతే అలా 100 మటర్లు జరిగితే గ్యారెంటీ మీ ఎదుర్కొన్నారు. ఎవడైనా చూద్దాం. ఆడి కూడా 41 ఇవ్వాలి. మీరు పొద్దున పట్టుకొని మేము పట్టుకు వస్తాం మంటలు పోతాం. బయట ఉన్నారు కాబట్టి మీ లాండ్ ఆర్డర్ గారు సరిగ్గా పనిచేయలేదా, పోలీసు సరిగ్గా పనిచేయలేదా ఆడి మేము మంటలు కలుస్తాం. గ్యారెంటీ చెప్తున్నాను. 41 ఇవ్వాలి మాకు. అంత బాగోదు. మాకు చేత కదా కాకొకటి ఆడ తెలిసి ఇచ్చాను కుదిరిపోయింది. ఎదరికి వెళ్ళిపోయాడు. మా వాడు వచ్చి నలుగుతూ వస్తాం మేమనే. అందరికీ ఇవ్వండి మీరు 41. అప్పుడు చూపిస్తారు మా తలకైతే. మీకే తెలుసు, మీకే చట్టాలు తెచ్చామన్నారు. పేదలు కొంచెం పెద్దలు కొంచెం స్టేషన్ మీద గౌరవం కూడా పోతుంది. మనిషి అలా ఉంటే చెప్పండి తీయండి అని